5 ఏళ్ళు 19-24 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నా, బటన్ నొక్కుతున్నా, నేను రోడ్డు కూడా వేయనని చెప్పి మాట్లాడారు. నేను అది మాట్లాడడం లేదు. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తాం, రెండింతల సంక్షేమాన్ని ఇస్తాం, రెండింతల అభివృద్ధి చేస్తాం. ఆ యాంగిల్లోనే మీరు చూస్తే అప్పటికి ఇప్పటికి రోడ్లు మారాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మారాయంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మారిందని. ఇంకా నేను చేయాలి, చేస్తా. ప్రతి రోడ్డు అంతర్జాతీయ ప్రమాణాలతో రావాలి. నేషనల్ హైవేస్ అన్నీ, స్టేట్ హైవేస్ కూడా ఆ స్థాయికి రావాలి. పంచాయతీరాజ్ రోడ్స్ కూడా వేసుకోవాలి. అందులో మనం వీక్గా ఉన్నాం, డబ్బులు కూడా తక్కువ ఉంది. దానికి కూడా కేటాయించడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇవన్నీ చేస్తా ఉంటే నేను పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛత, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయితే ఇందులో రాజకీయ చెత్తను కూడా కడిగేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఇన్ని పనులు చేస్తే రేపు ఎలక్షన్ వస్తే మీరందరూ కూడా ఏం ఆలోచిస్తే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓట్లు ఇవ్వాలనుకుంటారు. అది మానాలి. నేను కూడా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రజలు నీతి నిజాయితీగా ఉంటే తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు తప్పులు చేయకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకే ఎన్నికల్లో డబ్బుల ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అది చేస్తామన్న రోజునే ఈ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క అరాచకాలు పోవాలి. ఈరోజు మీరు ఒకసారి చూడండి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, ఆ పార్టీ పేరు నేను చెప్పను కానీ ఇటీవల అందరూ కూడా గొడ్డలి పార్టీ అంటున్నాం. నేను కూడా అంటున్నా, నేను ఎప్పుడు కూడా విమర్శించను. కానీ ఒక పార్టీ విధ్వంసాన్ని నమ్ముకొని, నేరాలు ఘోరాలు చేయడం నమ్ముకొని అనునిత్యం అదే చేస్తే అది చాలా డేంజర్ కూడా. 1924 నకిలీ మద్యం 30,000 మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు. ఇష్టానుసారంగా కలుషితమైన మద్యంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు స్వార్థంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మన భూమి ఇష్టానుసారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన భూములన్నీ 22A కింద పెట్టారు, భూ కబ్జాలు చేశారు. ఈ సమస్య పరిష్కారం చేయడానికి నాకు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి నెల 9వ తారీఖున మీ భూమి మీ హక్కు కింద రెవెన్యూ యంత్రాంగాన్ని, జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేశాను. ఇప్పటికి సగం అయింది, ఇంకా సగం కావాలి. మార్చి లోపల పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మీరు చూస్తే మీకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం పగడ్బందీగా సర్వే చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి QR కోడ్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా మీ భూమి మీ పేరుతో ఉంటుంది. అది మీ హక్కుగా శాశ్వతంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక దుర్మార్గాన్ని సరిచేయడానికి 3 సంవత్సరాలు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, హిందూ దేవాలయాల్ని మొత్తం భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. నేను అడుగుతున్నా, ఈరోజు మళ్ళా పవిత్రత తీసుకొచ్చాం. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కల్తీ నెయ్యితో లడ్డు ప్రసాదాలు చేసే పరిస్థితి నుంచి ఈరోజు స్వచ్ఛమైన నెయ్యే కాకుండా పవిత్రమైన భావంతో వెంకటేశ్వర స్వామికి సేవలు అందిస్తున్నాం. అన్ని దేవాలయాల్లో ఈ పనికి శ్రీకారం చుట్టాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా దేవాలయాల దృష్టి దగ్గరకు వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ఎవరిని వదిలిపెట్టవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇవన్నీ చేసిన తర్వాత ఈ పిల్లల్ని మీరు చూశారు. మొన్నే డిఎస్సి పెట్టాం, మెగా డిఎస్సి పెట్టాను.
పిల్లలు బాగా చదువుకున్నారు. 350 పిటిషన్లు వేశారు. కోర్టుకి వెళ్ళారు. ఉద్యోగాలు వస్తే నాకు పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది, పిల్లలు బాగా చదువుకుంటారు. అడ్డుపడాలని అడ్డుపడ్డారు. 350 రిట్ పిటిషన్ అన్ని డిస్పోజ్ చేసి అందరికీ ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్క సంవత్సరం తర్వాత వచ్చి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు మీరు చూస్తే 80% టీచర్లంతా నేను నియమించిన డిఎస్సీ నుంచే వచ్చారు. ఏ స్కూల్ అన్నా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, 80% వాళ్ళే. డిఎస్సీ అంటే తెలుగుదేశం. నాట్ ఓన్లీ అదే కాకుండా అధ్యాపకులకు గౌరవం పెంచాం. ఒకప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి పోయి ట్రాన్స్ఫర్లకు పోతే చదువు చెప్పే గురువులు రాజకీయ నాయకుల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి వారి యొక్క మెరిట్ పైనే వారికి పోస్టింగ్స్ ఇచ్చాం. అలాంటి పగడ్బందీగా చాలా చేశాం. ఇప్పుడు దాన్ని పవిత్రత దెబ్బతీయడానికి, అధ్యాపకులను అగౌరవపరచడానికి వాళ్ళేదో తప్పు చేశారు, లేకపోతే మ్యానిపులేషన్ చేశారనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, వాళ్ళు చెప్పింది కూడా మీరు చూస్తే ఎవరికో ర్యాంక్ వచ్చింది, ఆయన సర్టిఫికెట్స్ తీసుకురాలేదు, ఆయన వెరిఫికేషన్ రాకపోతే ఆయన తప్పది, ఆయన లోపాలు ఆయన గుర్తుపెట్టుకోవాలి. రెండవది, పిల్లలు చదువుకోవడమే కాదు స్పోర్ట్స్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను. అందుకే మీరు ఆలోచిస్తే 2% ఉంటే దాన్ని 3% చేసి అన్ని ఉద్యోగాల్లో చదువుకు సమానంగా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నా. పిల్లలు చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుకోవాలి. చదువుకోవడం ఒకటే కాదు, స్కూలుకు పోయినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంత చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తారో అంత ఇంపార్టెన్స్ ఆడుకోవడానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెంటల్గా ఎక్కడికక్కడ పిల్లలకు కూడా రిలీఫ్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ ఉద్యోగాలు ఇస్తే మీరెందుకు ఇచ్చారంటారు. డెఫినెట్గా ఇస్తాను. అది తెలుగుదేశం ఎన్డీఏ పాలసీ. గైడ్ లైన్స్ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారమే ఇచ్చాను తప్ప ఎక్కడా డీవియేషన్ లేదు. ఎక్కడో ఎవరో డబ్బులు అడిగారని ఇందులో అవినీతి జరిగిందంటారు. వీళ్ళ పిఏ 100 కోట్లు సంపాదించాడు, ఆయన ఆఫీసులో ఉండి దానికి సమాధానం చెప్పడు. నేను అందుకని డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, జరగనియను. నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఎక్కడా అవినీతి జరిగే సమస్య ఉండదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి కారణం ఒకటి ఉంది. గ్రూప్ 1 సర్వీస్, అడ్మినిస్ట్రేటర్స్ సర్వీస్ చేసే ఎంపిక చేసే సర్వీసు, అందులో ఇష్టానుసారంగా చేశారు. ఆఫీసులో పగడ్బందీగా సెక్యూరిటీ పెట్టి చేయాల్సిన గ్రూప్ 1 హైదరాబాద్ పంపించేశారు. మామూలుగా అయితే హ్యాండ్ రైటింగ్తో మామూలుగా మాన్యువల్గా చేయవలసినటువంటి పరీక్షలు రుద్దేది మెకానికల్గా చేశారు, డిజిటల్గా చేసేశారు. కోర్టు తప్పుపట్టింది. కోర్టు తప్పుపట్టినా లెక్క పెట్టుకోలేదు. మళ్ళా కోర్టు డైరెక్షన్ ఇస్తే హోప్ ఐలాండ్లో చేశారు. మళ్ళీ కోర్టు తప్పడితే ఆఫీసులో 3వసారి చేశారు. ఇష్టానుసారంగా పిల్లల యొక్క భవిష్యత్తుని అంధకారం చేయడానికి చేశారు. ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పగడ్బందీగా చేయాలి. అందులో కూడా చేసిన వాళ్ళు వాల్యుయేషన్ చూస్తే మామూలు టీచర్లు కూడా లేరు. ప్లంబర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, అటెండర్లు, ఎలక్ట్రీషియన్లు వీళ్ళు రివ్యూ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ వాస్తవాలు బయటపడతాయని ఇష్టానుసారంగా రెచ్చిపోయి పనిచేస్తున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి.
తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేరు. తప్పు చేయకపోతే ప్రపంచంలో ఎవ్వరూ ఏమీ చేయలేరన్నది నా ఆలోచన. నిన్న మీరు చూశారు వివేకానంద రెడ్డి గారి మర్డర్. బాబాయిని గొడ్డలతో లేపేసిన పార్టీ ఈ పార్టీ. ఆ రోజు నా మీద పెట్టారా నేరం. అలాంటివన్నీ కూడా చూశాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పనులు చేయాలంటే రాజకీయాల్లో కూడా ప్రక్షాళన అవసరం. ఈరోజు నేను గర్వపడుతున్నా, ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేసి వచ్చాను. వేలిగొండ మార్కాపురం జిల్లా 30 ఏళ్లకు మునుపు నేనే ఫౌండేషన్ వేసి ఈ కరువు సమయంలో ఈ నెల 31వ తారీఖున వారికి నీళ్లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఇది నాకు ఆనందం. ఈరోజు 250 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ ఇచ్చాను. ఈ ప్రభుత్వం వచ్చిన 2300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఫేజ్ 1 పూర్తి చేశాం. అనకాపల్లికి నీళ్లు తీసుకొస్తాం. అది నాకు ఆనందం. ఇలాంటి పనులు మనం చేస్తూ ఉంటే వీళ్ళందరూ వచ్చి చేసినప్పుడు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీలో మంచి చెడులు విశ్లేషణ చేయాలి, చెడుని ఖండించాలి, మంచి ప్రోత్సహించాలి, అండగా నిలబడాలి. రేపు రాబోయే రోజుల్లో ఎవరు తప్పు చేసినా ఖండించే పరిస్థితి మీలో వస్తే తప్పులు చేసేవాళ్ళు చేయరని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ విషయాలన్నీ చేసి నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నా లక్ష్యంలో మార్పు ఉండదు. నా లక్ష్యం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. దీన్ని నిర్మించే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తూ హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి 3-4 ఇష్యూలు చెప్పారు. తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. తొందరలో నేను కూడా ప్రయత్నం చేస్తా. కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఒక 10,000 ఎకరాలు 5,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ఉంటే మంచి ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా తయారు చేయండి. తప్పకుండా ఎక్కడ ఇండస్ట్రీ వచ్చినా మార్కెట్ చేసే బాధ్యత, ఇండస్ట్రీస్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది వస్తే ఇక్కడి నుంచి అనకాపల్లికి కూడా పోయే పరిస్థితి ఉండదు. రెండోది ఎన్టీఆర్ రిజర్వాయర్ 29 కోట్లు అవుతుందన్నాడు. తప్పకుండా ఇది స్టార్ట్ చేస్తాం. సత్యనారాయణమూర్తి గారు చెప్పిన ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, జిల్లా అంతా ఉద్యోగాలు వస్తాయి. అవసరమైతే ఒక పాలిటెక్నిక్ అంతా కూడా స్కిల్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ కింద పెట్టి ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్ అన్నీ ఇప్పించి మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఒక స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దానివల్ల చాలా వరకు వస్తాయి. తర్వాత కాలేజీలు చాలా వస్తాయి. కాలేజీలు పెద్ద సమస్య కాదు. రైవాడ ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఏమాత్రం డేంజర్ ఉన్నా సర్వే చేసామన్నారు. ఇది కూడా దానిపైన శ్రద్ధ పెడతా. శ్రద్ధ పెట్టడమే కాకుండా రైవాడ పూర్తి చేస్తే దాన్ని కాపాడుకుంటే పోలవరం నీళ్లు పెట్టి పోలవరం నీళ్లు విశాఖపట్నానికి ఇచ్చి మీకు మాత్రం వీలైనంత వరకు రైవాడ ద్వారానే సాగునీరుకి కూడా నీళ్లు ఇవ్వడానికి ముందుకు పోతాం. అది ఒకటే కాదు, ఎన్ని రిజర్వాయర్లు వస్తే అన్ని రిజర్వాయర్లు పెట్టి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 5 నిమిషాల్లో నేను ఇప్పుడు చేసిన ఎక్సర్సైజే కాకుండా మీలో ఒక అవేర్నెస్ రావాలని నేను ఎక్కడికి పోయినా ప్రభుత్వ పనితీరుని రివ్యూ చేస్తున్నా. పైన నాయకులుంటే, కలెక్టర్ ఉంటే, మీకు ఎదురుగా మా ఆఫీసర్లు అంతా ఉన్నారు, జిల్లా అధికార యంత్రాంగం అంతా ఉన్నారు.
నేను వాళ్ళ పనితనాన్ని ప్రతిరోజు బేరీ చేసుకుంటున్నాను. మీ అందరికి ఐవీఆర్ఎస్ మెసేజ్లు వస్తున్నాయా? పెన్షన్ వచ్చిన రోజునే మళ్ళీ ఒక మెసేజ్ వస్తుందా? అదే మరిగా రేషన్ మీద వస్తూ ఉందా? బస్ స్టేషన్ల మీద వస్తూ ఉందా? బస్సుల మీద వస్తూ ఉందా? అన్నీ కూడా సమాచారం అడుగుతున్నానంటే పని లేక కాదు. మా ఆఫీసర్ సరిగా ప్రవర్తిస్తున్నారా, పని చేస్తున్నారా, పని చేయడమే కాకుండా గౌరవంగా చేస్తున్నారా లేదు తెలుసుకొని ప్రభుత్వ పని విధానాన్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా. కలెక్టర్ గారిని నేను ఒకసారి చూస్తే అనకాపల్లి జిల్లా లాస్ట్ 1 ఇయర్కి ఇక్కడ అన్నీ ఇన్వెస్ట్మెంట్లు బాగా వచ్చాయి, అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నారు. 16 ఆగస్టు 2025 నుంచి 14 ఆగస్టు 2026 వరకు ఈ జిల్లా ఇంప్రూవ్ అయింది. కానీ స్థానంలో మాత్రం 28లో 15లోనే ఉన్నారు. కాబట్టి 15 నుంచి ముందుకు రావాలి, వస్తేనే మీరు ఇంప్రూవ్ అయినట్లు లెక్క. ఈరోజు మీరు చూస్తే లాస్ట్ టైం మీరు అనకాపల్లి 69.56% ఉంటే 15వ స్థానంలో ఉంటే ఇప్పుడు 70.47కు వెళ్ళారు. కానీ స్థానం మాత్రం 15 ఉంది. తొందరలోనే ఇంప్రూవ్ అయ్యేట్టుగా ప్రయత్నం చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నా. మాడుగుల ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు, సత్యనారాయణమూర్తి కూడా ఉన్నాడు. ఇద్దరిని చూస్తే లాస్ట్ ఇయర్ 69.72 ఉంటే ఈసారి 71.77కు వచ్చారు. రాష్ట్రంలో పోయినసారి 74వ ర్యాంకులో ఉంటే ఈసారి 50వ ర్యాంకు వచ్చారు. 24 ర్యాంకులు పెరిగారు. అభినందనలు. ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అర్బన్ ఏరియా లేదనుకుంటాను. ఇక్కడ మున్సిపాలిటీస్ లేవు కదా, 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి, రావాలి. అర్బన్ ఏరియా మొత్తం రండి. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, మెప్మా, అన్నా క్యాంటీన్, పాట్ హోల్స్, పైకి రండి. అందరూ అర్బన్ ఏరియా అంతా అందరూ పక్కన నిలబడుకోండి, రండి వాళ్ళ పక్కన. ఇప్పుడు మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ రాష్ట్రం కంటే 2.58% ముందు బాగున్నా. నేను ఒకటే ఇప్పుడు చెప్తాను, 4.93% పెంచారు.